జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వెంకటరత్నం గారు మీకు అన్ని చెప్పడం జరిగింది. కొన్ని దుష్ప్రచారాలకి ఈ సోషల్ మీడియాని దురుపయోగం చేసుకొని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉందనేది మీరందరూ కూడా గమనించారు. ఇట్స్ ఓకే, ఇదంతా సహజమే. రాజకీయాల్లో ఈ కాలం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాస్తవాలు ఏమిటి అనేది మీరందరూ కూడా గ్రహించే ఉంటారు. ఇవాల్టి రోజు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మీరు చూశారు. అసలు ఒక హేళనగా వాళ్ళు పార్లమెంటు ప్రొసీడింగ్స్ని తీసుకోవటం, రూలింగ్ పార్టీ వెల్లులోకి వచ్చి అరవటం, మంత్రులు సైకిల్ చేయటం, వాళ్ళు నిలబడటం, మేము కూర్చొని ఉన్నాము సరే వాళ్ళు అరిసేది అరవని, మనమైతే వాళ్ళ హౌస్ అడ్జర్న్ కాకూడదు అని చెప్పి కోరిన వాళ్ళమి. అయినా కూడా రూలింగ్ పార్టీనే గెంతులేస్తూ అరుపులు అరుస్తూ అసలు చర్చ లేకుండా వాళ్ళు కేవలం ఖండబలంతో బిల్స్ని పాస్ చేసుకుంటూ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి సంస్థని కూడా వాళ్ళు అంచెలంచెలుగా తరిగించేసి వాళ్ళు సృష్టించే వాతావరణం మీరందరూ గ్రహించే ఉంటారు. 1 నేషన్ 1 ఓట్ 1 బిల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 8 ఫేజులు ఎలక్షన్లు పెట్టారు. 8 ఫేజులు కనీవినీ రూపంలో. ఒక రాష్ట్రంలో మీరు ఒక పూట ఎలక్షన్లు నడపలేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎలక్షన్లు నడపగలుగుతారా? ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరికి పోకపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండే ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు, నిజం వినలేని సాహసం లేని వాళ్ళు, అది ఆ ఓర్పు సహనం లేని వాళ్ళు పార్లమెంటులోకి వచ్చేదెందుకు, వాళ్ళు చెప్పేదెందుకు? మనం ఈసారి అసలు మొట్టమొదటిసారిగా నేను మన్మోహన్ సింగ్ గారు పోయిన తర్వాత ఇక్కడికి రావటం, మనమందరం కూడా ఆయనని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క నిమిషం మనం సంతాప ఇదిగా మనం ఉండాలి. మీరందరూ పాత్రికేయులు కూడా అటువంటి నాయకులు ఏదైతే మహాత్మా గాంధీ ప్రతి మతంలో మనకి నేర్పించిన ఆదర్శ పురుషుడిగా ఉన్న వ్యక్తి, సౌమ్యత, ఆయనకున్న తెలివి, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటే ఈ పరిపాలన ప్రభుత్వం దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని పార్లమెంట్లోకి వచ్చి ఆయన్నే అన్ని మాటలు అన్న వాళ్ళు ఇవాళ యావత్ ప్రపంచం కదిలి వచ్చి మన్మోహన్ సింగ్ గారి మంచితనాన్ని మెచ్చుకుంటూ, కేవలం మంచితనమే కాదు ఆయన దేశానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, అదేవిధంగా ఆయన ఏర్పాటు చేసిన న్యూక్లియర్ ట్రీటీ ఇవాళ భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో ఈ కదిలే రాజకీయాల్లో భారతదేశం ప్రతిష్టంగా నిలబడగలుగుతున్నామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద పాలసీస్ ఆ రోజులు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా తీసుకున్నారు. నా ఎంతో అదృష్టం. ఆయన్ని నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకునేవారు. వారి సతీమణి గారు. ఆయన అంత సాధారణ బయటే కాదు, ఇంట్లో కూడా వాళ్ళు అటువంటి వాళ్ళే. నేను వెళ్ళినా కూడా పాపం నేను కారు కాడికి వెళ్తుంటే ఆయన నడిచి వచ్చి నన్ను కారు ఎక్కించి నాకు అసలు చాలా బాధ అనిపించేది. అంత పెద్ద మనిషి అసలు ఇట్లా రావటం ఏంటని. ఆగండి సార్ అని చేయి పెట్టి ఆపినా కూడా అట్లా నవ్వుతూ వచ్చేవారు. అటువంటి క్వాలిటీస్, అటువంటి వ్యక్తిని మనం నాయకులు వస్తారు పోతారు, అది వేరే మాట. కానీ మనం ఇవాళ కూడా రోజు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరినీ మనం వాజ్పేయి గారు కూడా వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళ వ్యక్తిగత గుణాలు సుగుణాలు ఉండటం వల్ల
ఇవాళ భారతదేశం కోల్పోయింది కేవలం ఒక ఆదర్శ ప్రధానమంత్రి కాదు, కానీ అటువంటి వ్యక్తి, అటువంటి సౌమ్యత, అటువంటి సాధారణంగా బతికే వ్యక్తులు, వాళ్ళని చూసి అటువంటి ఆదర్శంగా మనం అటువంటి వాళ్ళని కోల్పోయామనేది నా బాధ. యూత్కి, జనరేషన్కి ఈ కాలం అన్నీ ఇన్స్టెంట్ కావాల్సిన అనుకున్నోళ్ళు వేసుకున్న గడియారం గుర్తింపు ఉండాలా, నడిపే బండి నాకు గుర్తింపు ఉండాలా అని మనోధైర్యం కోల్పోయిన యువతరానికి నేను చెప్తున్నా, మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి నీకు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఏ గడియారం వేసుకున్నాడు ఎవడూ చూడలేదు. ఆయన రోజుకు 4 సార్లు బట్టలు మార్చేవాళ్ళు కాదు. ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఆ రాష్ట్రం టోపీలు, జుబ్బాలు వేసుకునేవారు కాదు. ఆయన కనీసం ఆయనకు తలకు కట్టుకున్న పగడీ కలర్ కూడా మార్చేవారు కాదు, ఆ బ్లూ రంగే వేసుకునేవారు. అటువంటి మనిషి యావత్ ప్రపంచంలో అందరు నిలబడి వాళ్ళ సెల్యూట్ కొడుతున్నారంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది యూత్కి ఇది ఆయన ఆదర్శంగా మనకు చూపెట్టిన విధానం అది. సో వీ షుడ్ లర్న్. మన్మోహన్ సింగ్ గారు పోయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ 1 minute ఆయనకి సంతాపం. ప్రధానంగా మీకు తెలుసు, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సందర్భాలుగా మా పైన వేసిన అబండాలు, ఆరోపణలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సింగపూర్ నుంచి ఎన్నో రూపాయలు వర్త్ మనకి తీసుకొచ్చి ఈ పార్ట్నర్షిప్ పెట్టారు. తెలంగాణకి, సింగపూర్కి స్కిల్డ్ ఇండియా దీంట్లో వారిని కూడా వచ్చి వాళ్ళ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని మన యువతరానికి ఒక దారి, ఒక విధానం చూపెట్టేదానికి ఆయన అమలు చేస్తున్నారు. ఈ విధంగా నిద్రాహారాలు మానేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆయన పర్యటనలు చేస్తూ ఆయన ఈ రాష్ట్ర ప్రగతి కోసం చేస్తూ ఉండే పోరాటం చూసి ఓర్వలేక ఇందాక కొరి వెంకటరత్నం గారు చెప్పినట్లు కొంతమంది ఈ నిజం చేదుగా ఉంది కాబట్టి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇట్లా మాటలకి జిఎస్టీ లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాగే చెప్తారు. చెల్లెలు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చింది, మరి వాళ్ళ ఫ్యామిలీలో ఆ కటార్ మే హే కృపయా థోడీ దేర్ ఇంతజార్ కీజియే అన్నట్టు వాళ్ళందరూ లైన్లోనే ఉన్నారు. వరుసగా వాళ్ళు చేసిన వాటికే మేమేమి వాళ్ళపైన అబండాలు వేయనక్కర్లేదు, అనవసరం టైం వేస్ట్, మాకు అంత టైం కూడా లేదు. మేము కేవలం రాష్ట్ర ప్రగతి గురించి మేము తాపత్రయపడుతున్నాము. మీకు అందరికీ తెలుసు, కొద్ది సంవత్సరాలుగా నేను సర్వే చేపించి కొత్తగూడెంలో ఆడ ఎయిర్పోర్ట్ స్థాపించడానికి ఆ రోజుల్లోనే మేము సర్వే చేపించి రిపోర్ట్ రెడీగా ఉంది. మొన్న కూడా నేను మంత్రితో పదే మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళ తండ్రి నాతో పాటు పనిచేసిన వారు ఆయనకు చెప్పటం కూడా జరిగింది. ఆయన వెంటనే అంగీకరించడం, రాబోయే 23వ తేదీన కేంద్రం టీం ఆ ఎయిర్పోర్ట్ ఏరియాని సర్వే చేయడానికి మళ్ళీ కూడా, ఎందుకంటే కొంచెం టైం గడిచింది మధ్యలో, ఆ ల్యాండ్ అలాగే ఉందా లేదా అనేది పరిశీలించడానికి వాళ్ళందరం రావటం కూడా జరుగుతుంది. దీంతో మీ ద్వారా, మీడియా ద్వారా నా రైతాంగం అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కానీ మనము మంచి నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్, ఏ విధంగా నేను పురుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ పత్తికి ఏర్పాటు చేశామో, ఇవాళ మీరు నేను కొనాలన్నా మీకు ఒక సెంటు బట్ట దొరకదు, ఎందుకంటే దాని డిమాండ్ అంత పెరిగిపోయింది. రేటు మీకు 4 రేట్ల కంటే ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి ఇదే విధానంగా రైతాంగం ఆలోచించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్, నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్కి వస్తే ఎయిర్పోర్ట్ అక్కడ రావగానే కార్గో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మన దగ్గర ఉండే పండు, పువ్వు, ఈ వెజిటబుల్స్, రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాము. ఎయిర్ కార్గో వస్తుంది. మనం దాంతో ఈ జిల్లా అభివృద్ధి మీరు ఆలోచించుకోలేరు ఏ విధంగా ప్రగతి వస్తుందో. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ అవ్వటంలో కూడా కాంగ్రెస్ ముఖ్య పాత్ర వహించిందనేది మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు
మనకి ఈ ఫోకస్ మనం ఇక్కడికి తీసుకొస్తే స్థానికంగా ఉన్న ఇర్రేడియేషన్ సెంటర్ నేను ఏదైతే గతంలో తీసుకొచ్చి 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ నేను కేటాయించింది. అది కేసీఆర్ టైంలో అదంతా గుటకా స్వాహా అని అయిపోయింది. ఆ మాత్రం ఏమాత్రం మనకి మిగల్లేదు. అదేవిధంగా కొత్తగూడెంలో మెగావాట్ 800 మెగావాట్ ప్లాంట్ 8th స్టేజ్ మీకు అందరికీ తెలుసు. కేటీపీఎస్ని నేను 2nd, 3rd, 4th, 5th పెంచుకుంటూ వచ్చాను. అదేవిధంగా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ అక్కడ మూత వేయాలని డిస్ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్లో వేస్తే ట్రేడ్ యూనియన్ వాళ్ళందరినీ తీసుకెళ్లి జలీల్ గారు ఎక్కడున్నారు ఏడి నిలబడండి సార్, మీరే చేసింది ఇదంతా. జలీల్ గారు అందరు ట్రేడ్ యూనియన్స్ని కూర్చోబెట్టి నన్ను గైడ్ చేసి ఆ రోజు మనం స్పాంజ్ ఐరన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా ప్రాఫిట్లోకి తీసుకొచ్చి కేంద్రానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చాం సార్? 120 crores సంపాదించి రెడ్లో ఉన్న ప్లాంట్ మైనస్లో ఉన్న ప్లాంట్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి డబ్బులు సంపాదించి కేంద్రానికి ఇచ్చి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి అది కలపటం, ఉద్యోగాలు సృష్టించటం. వీళ్ళు చెప్పే కబుర్లు కాదు, చేసి చూపించిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతాం ఇంత ధీమాతో. వీ హ్యావ్ డన్ ఇట్. అదేవిధంగా కోల్ లింకేజ్ మాకు కావాల్సింది 10,000 మెట్రిక్ టన్స్ పర్ డే. ఆ రోజుల్లో మన బొగ్గు ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుజరాత్కి ఇచ్చేవాళ్ళు. కేంద్రంలో అడ్డం పడి గుజరాత్ బార్డర్ రాష్ట్రం కాబట్టి బయట నుంచి వాళ్ళకి తెచ్చుకునేదానికి చౌకగా ఉంటుంది, మాకు ఇక్కడ ఇబ్బంది అవుతోంది మా ఓన్ డెవలప్మెంట్కి అని చెప్పి ఆపి మన కోల్ మనం ఉపయోగించుకొని అప్పుడు కేటీపీఎస్ స్టేజెస్ మనం డెవలప్ చేసుకోగలిగాం. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఒకటి కేంద్రం నుంచి రావాలి. మరి ఇక్కడ సంకలు కొట్టుకుంటా తిరిగే బీజేపీ బీఆర్ఎస్ కేంద్రంలో ఎందుకు చెప్పరయ్యా? నాకు అర్థం కాదు. అంత మాటలు చెప్పి కబుర్లు చెప్పేవాళ్ళు ఇంతవరకు పూసంత ఒక పని రాష్ట్ర ప్రగతికి తీసుకురారు కూడా. ఎలక్షన్ వరకు అలాగే ఆపి అప్పుడు మీకు క్యారెట్లు లాలీపాప్లు చూపిస్తూ ఉంటారు. ఇది నేను టేకప్ చేస్తున్నాను. మాకు ఒక 60 to 80 acres ల్యాండ్ కూడా కావాలి అక్కడ. ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ ఎగిరే బూడిది అక్కడ బ్రిక్స్గా వాడి గవర్నమెంట్ షుడ్ యూజ్ ఆ ఫ్లై యాష్ బ్రిక్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడానికి దాన్నే ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజుల్లో నేను సలహా ఇవ్వటం కూడా జరిగింది. ఇదంతా కూడా గాల్లో ఎగిరితే మనకి పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళంత భూమి కేటాయిస్తే దాంట్లో మనము ఒక పాండ్, యాష్ పాండ్ అనేది ఏర్పాటు చేయొచ్చు. మరి ఇంకొకటి, ఈ యాష్ని నేను దాని న్యూట్రిషన్ వాల్యూ ఏమిటి అనేది కూడా చూపెట్టా. దాంట్లో చాలా పౌష్టికత మిగులుతుంది బూడిద అయినా కూడా. మన ఊర్లలో కూడా మనం చేసేవాళ్ళం, ఇళ్లల్లో కట్లపోయి ఉన్నప్పుడు ఆ బూడిదంతా చెట్లకేసుకుంటే వాళ్ళని. సో అదేవిధంగా ఈ బూడిదలో చాలా న్యూట్రిషన్ ఇంకా మిగులుతుంది. దీన్ని అగ్రికల్చరల్ పర్పసెస్ కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఢిల్లీలో ఐకార్ అనేది ఉంది. ఆ సెంటర్ నుంచి వాళ్ళు కూడా సర్టిఫై చేసేటట్టు అక్కడ నా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని ప్రయత్నాలు మేము చేస్తూ మేము రాష్ట్ర ప్రగతి కోసం మేము చేస్తూ ఉంటే సంవత్సరం అవ్వకముందే వీళ్ళు దుష్ప్రచారాలు గోబల్స్ ఇది పాటించి అలవాటు చొప్పున రైతు భరోసా చెప్పే కేటీఆర్కి, నాన్న నీకు ప్రజా భరోసా లేదురా, మీకు అది కోల్పోయారు కాబట్టే మీరు ఇంట్లో ఉన్నారు. నువ్వు మా మీద ఎన్ని చెప్పినా ప్రజా భరోసా సీఎం గారికి ఉంది కాబట్టి దయచేసి ఇది మానేసి మీరు కూడా చేతులు కలిపి పని చేసుకుంటూ వస్తే మీద అభిప్రాయం ఏమైనా కాస్త మారచ్చు. అంతేగాని ఈ విధంగా రోజు నిద్రలేసిన కాడ నుంచి కృష్ణారామ సుప్రభాతం చెప్పుకోకుండా ఈ సొల్లు కబుర్లు చెప్తూ తిరుగుతూ వచ్చారంటే శాశ్వతంగా ముగిసిపోతుంది బీఆర్ఎస్. లేదా బీజేపీ సంఖలో గుప్తంగా కూర్చున్నారు, ఇప్పుడు బహిరంగంగా బయటకు వస్తారు. చేతులు కలుపుకొని వీళ్ళిద్దరూ మిగిలింది కాస్త నాశనం చేయడానికి తప్పితే ఇంకా దేనికి పూనుకోరు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ పార్లమెంటు సమావేశాలు ఢిల్లీ అయ్యా ఎలక్షన్ అని స్పెల్లింగ్ ముగించకముందే ఈడీని ఇంటికాడికి వస్తాడు. ప్రతి రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లప్పుడు ఈడీలు వస్తారు. జరుగుతూ ఉన్న ఎలక్షన్ మధ్యలో సీఎంలను అరెస్ట్ చేస్తారు. చాలా విచిత్రమైన ప్రజాస్వామ్యం. పైగా కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని
ఎక్కిరించే విధానంగా వీళ్ళు ప్రవర్తిస్తూ అసలు రాజ్యాంగ స్పెల్లింగ్ ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడున్నారు, వాళ్ళు తీసుకునే ప్రమాణ స్వీకారం. ఇప్పుడు మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో, మీకు తేడా తెలుసా? భారతదేశానికి మేము మంత్రిగా, నేను చేశాను కేంద్ర మంత్రిగా, నేను నిలబడి నా ప్రమాణం నేను చదివినప్పుడు గవర్నరు రాష్ట్రపతులు మాకు చదివిస్తారు. మేము చదివినప్పుడు ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడిగా ఉంటామని చెప్పి మేము ఒక ప్రమాణం చేస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రమాణం వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండే ప్రమాణమే వేరు. వాళ్ళు నేను నా మతానికే నేను లాయల్గా ఉంటానని చెప్తారు. కాబట్టి ఒక మంత్రి కేంద్రంలో వచ్చి కూర్చుంటే ఏ ప్రమాణానికి వాళ్ళు కట్టుబడిగా ఉన్నారనేది మీరు సవాల్ చేయాలి మీడియా వాళ్ళు. ఇవాళ మీడియా అంటే లెక్కలేదు, జ్యుడిషియరీ అంటే తొక్కి పారేశారు, ఈడీలు పీడీలు సీడీలు ఇవే నడుపుతున్నాయి రాజకీయాలు. పార్లమెంటుని అనగతొక్కాలనేది ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కంఠమెత్తినప్పుడల్లా ఆయన పైన ఏదో ఒక అపాండం వేసి ఆయన్ని ఇది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది అనేది మేము గర్విస్తున్నాము. మనలాంటి వాళ్ళు చాలామంది ఇంకా నిలబడి ఉన్నారు. వీళ్ళు ఎంత మమ్మల్ని రాగీరితే అంత మొండిగా మేము నిలబడి ఉంటాము. ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది మా ధర్మం, మా కర్తవ్యం, మా మతంగా భావించి మేము పనిచేసుకుంటూ పోతాము. దేశభక్తులుగా మేమున్నాము. అదే మీ అందరికీ కూడా తెలవపరచడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, కాదంటం లేదు. పై స్థాయిలో కాదు, తెలియక కొంతమంది కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్లు తప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ సహజం, జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో యూ విల్ సీ తెలంగాణ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇది మోడల్ రాష్ట్రంగా మనం సరిదిద్దుకున్నాం. ఎనీ క్వశ్చన్స్? అంత డ్రామానా? ఆయన అన్న వాస్తవం. పైగా ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎడిట్ చేసి మేము ఫిల్ము. మరి మేమే అంత పవర్ఫుల్ అయితే పార్లమెంట్లో జరిగిన కెమెరా వరకు మేము ఎడిట్ పెట్టగలిగితే యాక్షన్ తీసుకోండి మా పైన. మీరు చేతకాని వాళ్ళని మీరు ఒప్పుకోండి. ఏంటండి వాళ్ళు చెప్పే మాటలు? ఆయన అన్నాడు ఆ మాట, మేమందరం ఉన్నాం. సరే మేము కాంగ్రెస్ వాళ్ళం, మేము అబద్ధం చెప్తాం, వాళ్ళు మిగతా వాళ్ళందరూ అబద్ధాలేనా? అన్నమాట తప్పు. శివశివ అని చెవులు పట్టుకోవాల్సినోడు తిరిగి రాహుల్ గాంధీ పైన ఇది ఒక అలవాటు, మోడస్ ఆపరాండి. ప్రతి దొంగకి ఒక మోడస్ ఆపరాండి ఉంటుంది. వాళ్ళు చేసే దొంగతనం విధానంలో పోలీసులు పట్టేస్తారు, వాళ్ళు మెథడ్ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ నిజాన్ని దొంగలిస్తారు రోజు. ఈ దొంగతనం చేసి డైవర్షనరీ టాక్టిక్స్, ఏదో కథ ఎవరి మీదో మార్చేసి అక్కడ దాని మీద డమడమా డమడమా అని భజంత్రీలందరూ డ్రమ్ములు కొడుతూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది కాన్స్టిట్యూషన్ అంతకంటే కాదు. కానీ మూర్ఖులకి ఏం తెలుస్తుంది? దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది భారతదేశం ఇవాల్టి రోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.